ఒకప్పట్ల ఒకేసారి 3-4 సినిమాలు చేస్తూ తాను కన్ఫ్యూజ్ అవుతూ ఆడియన్స్ ను కూడా కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అని కొత్త పాలసీ ఫాలో అవుతున్నాడు ప్రభాస్. ఇకపై ఒకేసారి ఒకే సినిమా అంటున్నాడు. కాకపోతే రాజాసాబ్కు ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ సినిమా చేస్తారని ముందుగానే చెప్పాడు ప్రభాస్. మారుతితో పాటు నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో రాజాసాబ్ విషయంలో ప్రభాస్ కు ఉన్న ఒప్పందం కూడా ఇదే. ఖచ్చితంగా డేట్స్ ఇన్ని ఇస్తాననే అగ్రిమెంట్ కూడా లేదు. వేరే సినిమాల షూటింగ్ గ్యాప్ లో ఉన్నప్పుడు ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడు ఈయన. అన్నట్లుగానే రాజాసాబ్ షూట్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఏప్రిల్లోనే రావాల్సిన సినిమాను కొన్ని కారణాలతో అక్టోబర్ కు వాయిదా వేశారు. అన్నీ కుదిరితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే కానుగ్గా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమా కథ విషయంలో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ లైన్ ఒకటి తిరుగుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబంలో అందరి మాదిరే ఓ సాధారణమైన జీవితం గడుపుతున్న కుర్రాడికి తను ఎలాగైనా ధనవంతుడిగా మారాలి, అలా బ్రతకాలి అనే కోరిక కలుగుతుంది. రాజాసాబ్లా లైఫ్ లీడ్ చేయాలనుకుంటాడు. అలాంటి కోరికలు ఉన్నా కూడా మధ్య తరగతిలో ఉంటాడు కాబట్టి అవన్నీ కలలుగానే ఉంటాయి. అలాంటి సమయంలో తన తాత గురించి కొన్ని రహస్యాలు తెలుస్తాయి ఆ కుర్రాడికి. అదే ఊళ్ళో ఉండే ఓ బంగ్లాలో తన తాతకు సంబంధించిన వేల కోట్ల ఆస్తులు, నిధులు ఉంటాయని రాజాసాబ్ తెలుసుకుంటాడు. రాజ్ మహల్ లాంటి ఇల్లు, అలాగే ఆయన దాచిపెట్టిన నగలు, డబ్బులతో కూడిన బోలెడంత నిధి ఉందని, ఆస్తి మొత్తానికి అతనే వారసుడు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడికి వెళ్ళిన తర్వాత తన తాత ఆత్మ అదే ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు రాత్రులు ఆ ఆత్మ ఇంట్లోకి అడుగుపెట్టి పియానో వాయిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ ఇంట్లోకి తన వారసుడు కాకుండా పరాయి వాళ్ళు వస్తే చంపేస్తూ ఉంటుంది. ఇంతకు రాజాసాబ్ మంచివాడా చెడ్డవాడా? ఎందుకు తన వారసుడిని తప్ప ఆ ఇంట్లోకి అడుగుపెట్టే అమాయకులను చంపేస్తున్నాడు? ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది అసలు కథ. తన వంశంలో వారసుడు తప్ప అందరూ ఎలా చనిపోయారు అనేది కథలో మరో ట్విస్ట్. కథ రొటీన్ గానే అనిపిస్తున్నా స్క్రీన్ ప్లేలో మారుతి మ్యాజిక్ చేశాడని తెలుస్తోంది. ఈ కథ నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఆసక్తికరంగానే ఉంది. హారర్ కామెడీ అన్నప్పుడు ఇంతకంటే కొత్త కథలు రాయడం కష్టమే. మారుతి కూడా ఇదే చేస్తున్నాడు. రొటీన్ కథనే తీసుకున్న ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను నడిపించాలని ఫిక్స్ అయిపోయాడు. ఒకవేళ ఇది నిజం కథ అయితే రాజాసాబ్ పంట పండినట్లే. ఆ ఇంటికి చేరిన తర్వాత కమెడియన్ గ్యాంగ్ తో ప్రభాస్ చేసే కామెడీ అద్దిరిపోతుందని, రాజాసాబ్ సినిమాకు మెయిన్ హైలైట్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. పైగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ గ్లామర్ ఈ సినిమాకు అడ్వాంటేజ్. మరి చూడాలిగా రాజాసాబ్ నిజంగా బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తుందో లేదో.